ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు సీరియస్నెస్ లేదు అని స్వయంగా సీఎం చంద్రబాబు అంటున్నారు. అయినా కానీ మంత్రుల వ్యవహార శైలిలో పెద్దగా మార్పు వస్తున్న దాఖలాలు లేవు. చివరకు విపక్ష విమర్శల్ని తిప్పికొట్టడంలో, సొంత పార్టీ కార్యక్రమాలు చక్కదిద్దడంలో, కూటమి వ్యవహారాల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ఏ విషయంలో కూడా మంత్రులు పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టడం లేదన్నది ముఖ్యమంత్రి ఆవేదన. దానికి తోడు తాజాగా క్యాబినెట్ భేటీలకు కూడా మంత్రులు ఇష్టారాజ్యంగా డుమ్మా కొట్టేస్తున్నట్టు కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు క్యాబినెట్ సమావేశాలకి దూరంగా ఉన్నారు. ఆయన ఎందుకు క్యాబినెట్ భేటీ రాలేదో కూడా సీఎంకి సైతం తెలియనంత వ్యవహారం ఉప ముఖ్యమంత్రి చక్కబెట్టేశారు. చివరికి క్యాబినెట్ భేటీలో తాను ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్ అందుబాటులోకి రాలేదు అంటూ చంద్రబాబు ఓపోవాల్సి వచ్చింది. ఆయనకి ఇంతకీ ఏమైంది అని నాదెండ్ల మనోహర్ని ఆరా తీయాల్సి వచ్చింది. అంతగా క్యాబినెట్లో సమన్వయం సమస్యలు ఉన్నట్టుగా స్పష్టమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాటలో నారా లోకేష్ కూడా సాగుతున్నారా అనేటువంటి సందేహం వస్తుంది. ఎందుకంటే శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీకి సంబంధించినటువంటి పలు శంకుస్థాపన కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది. అందుకుగాను ఆయన ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారు. అయితే క్యాబినెట్ భేటీ తర్వాత వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ ఆయన క్యాబినెట్కి డుమ్మా కొట్టేశారు. అసలు మంత్రివర్గ సమావేశానికే కీలకమైనటువంటి మంత్రి హాజరు కాకపోవడం ఏంటి? గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ కూడా గైర్హాజరయ్యారు కాబట్టి తాను కూడా రాకపోయినా ఏం పర్వాలేదని చిన్నబాబు అంచనా వేస్తున్నారా? నారా లోకేష్ ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్తో పోటీ పడాలనే తీరులో వ్యవహరిస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఇక నారా లోకేష్ మాత్రమే కాదు, రేపు చంద్రబాబు టూర్ ఉంది కాబట్టి ఈరోజు ఉరవకొండలో కార్యకలాపాల చక్కదిద్దేటువంటి పని పేరుతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా క్యాబినెట్ సమావేశానికి రాలేదు. ఇది ఎక్కడి వ్యవహారం? ఆర్థిక శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఇలాంటి ముఖ్యమైనటువంటి శాఖలు చూసేటువంటి నాయకులు కూడా క్యాబినెట్కి హాజరు కాకపోతే ఏమనాలి? వీళ్లతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా సత్యకుమార్ విదేశాల్లో ఉన్నారు అనేటువంటి పేరుతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా క్యాబినెట్ భేటీకి రాలేదు. ఇట్లా కీలకమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రులు క్యాబినెట్ భేటీలకే రాకపోతే ఇక ఆయా శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఎంత శ్రద్ధ పెడుతున్నారో జనానికి ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వాపోతున్నట్టుగా సీరియస్నెస్ ఎంత మేరకు ఉన్నది అన్నది స్పష్టమవుతోంది. తమ నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దుకోరు, తమ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాల్లోనూ అంతంత మాత్రపు చొరవ, చివరికి తమ సొంత శాఖ వ్యవహారాల్లో కూడా ఈ రీతిన సాగితే ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఏ మాదిరి ఉన్నట్టు, ప్రభుత్వ వ్యవహారం ఎంత గొప్పగా సాగుతున్నట్టు, ఇక ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించే దానికోసం మంచి ప్రభుత్వం అన్నీ చెప్పుకున్నటువంటి పేరు నిలబెట్టే దానికోసం ఎంత మేర కృషి చేస్తున్నట్టు, ఇలాంటి అనేక ప్రశ్నలకి ఆస్కారం ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లోని చంద్రబాబు మంత్రివర్గ సహచరుల తీరు కనిపిస్తోంది. ఇది మరి చంద్రబాబు నాయుడు గ్రహించారా? తన సహచరుల్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా? ఇంతకుముందు పదే మంత్రులను హెచ్చరించినప్పటికీ కూడా మంత్రుల వ్యవహార శైలి మారడం లేదు అని ఆయన ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా ముఖ్యమైనటువంటి శాఖలు చూసేటువంటి మంత్రులు కూడా పదే క్యాబినెట్ సమావేశాలకి డుమ్మా కొట్టేస్తున్నటువంటి వైనం అత్యంత ఆందోళనకరంగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రయోజనం కలిగించలేని రీతిలో సాగుతున్న దానికి తార్కాణంగానూ కనిపిస్తోంది.